హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం పాలిసెట్ 2025లో డే 8 నుంచి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మోస్ట్ ఐఎంపీ బిట్స్లో కొన్ని అయితే డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇఫ్ ద నెంబర్స్ n-3, 4n-2 and 5n+1 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్. ఈ 3 నెంబర్స్ అనేది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడమ్మా, n-3, 4n-2, 5n+1 ఇన్ ఏపీ. ఓకే, దేర్ ఇన్ ఏపీ. అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ టర్మ్ అనేది A1, A2, A3. మనం ఏపీలో ఏం నేర్చుకున్నాము? A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 కదా. ఇప్పుడు సో నేను ఈ రెండింటి డిఫరెన్స్ ఈక్వల్ చేయొచ్చు కదా. A2 ఎంత? 4n-2 మైనస్ n-3 ఈక్వల్ టు 5n+1 మైనస్ 4n-2. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే నేను n వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4n-2 మైనస్ n+3 ఈక్వల్ టు 5n+1 మైనస్ 4n+2. 4n మైనస్ n, దట్ మీన్స్ 3n మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 5n మైనస్ 4n అంటే 1n ప్లస్ 3. 3n ప్లస్ 1 మైనస్ n మైనస్ 3 ఈక్వల్ టు 0. 2n మైనస్ 2 ఈక్వల్ టు 0. 2n ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 1. n వాల్యూ ఎంత? 1. ఆప్షన్స్లో n వాల్యూ 1 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారీ, ఇన్ an arithmetic progression 25th term is 70 more than the 15th term, then the common difference is. 25th టర్మ్ అనేది ఎంత ఉందంట? 15th టర్మ్ కంటే 70 ఎక్కువ. అంటే ఇది 1 అనుకో, ఇది 1 ప్లస్ 70. ఇది 2 అనుకో, ఇది 2 ప్లస్ 70. ఓకేనా, అర్థమవుతుందా? సో నేను ఇక్కడ ఏం తీసుకుంటాను? ఫస్ట్ వన్, అవి ఏపీలో ఉన్నాయి కాబట్టి A25 అనేది దేనికి ఈక్వల్ అని చెప్పారు మనకి? A15 ప్లస్ 17 రాస్తున్నా, 70కి ఈక్వల్. సో నేను A25 ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 24 ఇంటూ D రాసుకోవచ్చా? ఈక్వల్ టు A15ని A ప్లస్ 14D ప్లస్ 70. ఏ క్యాన్సిల్. 24D మైనస్ 14D ఈక్వల్ టు 70. దట్ మీన్స్ 10D ఈక్వల్ టు 70. D ఈక్వల్ టు 70 బై 10. D ఈక్వల్ టు 7. ఆప్షన్స్లో 7 ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్ సి 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద 15th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ మైనస్ 10 మైనస్ 5 0 5 అండ్ సో ఆన్ ఈజ్. ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మైనస్ 10 మైనస్ 5 0 5 అండ్ సో ఆన్లో 15th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A15ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. A15ని ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఫార్ములా ఏంటి? A ప్లస్ 14D. ఆల్రెడీ ముందు సమ్లో మనం ఇదే ఫార్ములా యూజ్ చేసాం. A ప్లస్ 14D. ఏ వాల్యూ ఎంత? A ఈక్వల్ టు మైనస్ 10. నాకు ఇక్కడ D వాల్యూ కావాలి కదా. D వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? A2 మైనస్ A1 చేస్తే D వాల్యూ వస్తుంది కదా. ఈ ఎక్స్ప్రెషన్లో డిఫరెన్స్ ఎంత ఉంది? 5 5 5. సో D వాల్యూ ఎంతమా? 5. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 10 ప్లస్ 14 ఇంటూ 5, దట్ మీన్స్ మైనస్ 10 ప్లస్ 4 5 are 20, 2 క్యారీ 5 1 are 5 70, దట్ మీన్స్ 60. అంటే ఏ 15th టర్మ్ ఎంత అవుతుంది? 60. ఆప్షన్స్లో 60 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ బి 60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫోర్త్ వన్, ఇఫ్ 18, x, 36 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ x ఈక్వల్ టు. ఏం చేస్తాం చెప్పండి? A2 మైనస్ A1, A3 మైనస్ A2 ఈక్వల్ చేసి సమ్ చేస్తాం కదా. ఈ సమ్ మీకు హోంవర్క్ చేసి నాకు ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఇఫ్ A, B, C ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ A ప్లస్ C. A ప్లస్ C వాల్యూ ఏమవుతుంది చెప్పండి? A ప్లస్ C వాల్యూ అనేది ఏమవుతుంది? మనకు ఒక ఫార్ములా తెలిసి, ఏంటది? B ఈక్వల్ టు A ప్లస్ C బై 2. B ఈక్వల్ టు, ఫార్ములా నోట్ చేస్తాను చూడండి. B ఈక్వల్ టు A ప్లస్ C బై 2. బట్ నన్ను ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్లో? రివర్స్లో నాకు A ప్లస్ C కదా నేను ఫైండ్ అవుట్ చేయాలి. A ప్లస్ Cని ఇక్కడే ఉంచు. 2B ఈక్వల్ టు A ప్లస్ C. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. 2B. ఆప్షన్ బి 2B ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 781, 806, 831 ఈజ్. వీటిలో కామన్ డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 806 మైనస్ 781 5 2 25. అలానే ఈ రెండింటికి ఎంత ఉందో కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 831 806 11 minus 6 5 here 2 only there na 2 25. So difference is 25. Option C is the correct answer. Next question చూడండి. The product of two numbers is 91 and their arithmetic mean is 10. Then the two numbers are. ఒక 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తుంటే 91 వస్తుందంట. వాటి మీన్ చేస్తుంటే 10 వస్తుంది. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ 91 ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 91 అన్నాడు కదా. ఇంక అర్థమెటిక్ మీను ఫార్ములా వాడాలి అన్న విషయాన్ని మర్చిపోతే కాసేపు. 91 10 10s are 100 కాదు. 12 8s are 96 కాదు. నెక్స్ట్ 13 7s 70 plus 21 91. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మ్యామ్. ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ 3, డాష్ 33, 48 అండ్ సో ఆన్ ఈజ్. అయితే మనం ఈ 3 ఇక్కడ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ తెలియాలంటే సపోజ్ మనం ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం. ఇప్పుడు సమ్ చేస్తాను చూడండి. ఆల్రెడీ ఇందాక ఈ సమ్ మీకు హోంవర్క్ ఇస్తాను కదా సేమ్ మోడల్లో. ఎవరికైనా అక్కడ సమ్ రాకపోతే కనుక ఇక్కడ ఈ మెథడ్ చూడండి ఒకసారి. సిరీస్ ఏమి ఇచ్చారు మనకి 3, సపోజ్ నేను ఎక్స్ తీసుకుంటున్నాను 33, 48. మనకి తెలిసినంత వరకు A1 A2 A3 A4 A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే x మైనస్ 3 ఈక్వల్ టు 33 మైనస్ ఎక్స్. వెయిట్ ఈ ఫార్ములా కాకుండా మనం డి వచ్చేలా యూజ్ చేద్దాం చూడండి. A1 ఓకే డి ఈక్వల్ టు A2 మైనస్ A1 అండ్ అలాగే డి అనేది దేనికి కూడా A4 మైనస్ A3కి కూడా సేమ్ ఉంటుంది కదా. సో 48 మైనస్ 33 వాల్యూ ఎంత 48 మైనస్ 33 ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఏకి 15 యాడ్ చేశాను అనుకో నేను. A ప్లస్ 15 అంటే ఏమవుతుంది నాకు ఇక్కడ A2 అంతే కదా. A ప్లస్ 1D ఈక్వల్ టు A2 టర్మ్. సో ఏ ఎంత నాకు 3 ప్లస్ 15 ఈక్వల్ టు 18. సో ఆప్షన్స్లో 18 ఎక్కడ ఉందో చూడండి మా. ఆప్షన్ ఏ 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్ టు n టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి n టర్మ్స్. 2 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ అండ్ సో ఆన్ 8 టర్మ్స్ ఈక్వల్ టు 9. దెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్. అయితే n వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా అక్కడ పైన ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. మా ఫార్ములా చూడండి ఒకసారి. n టర్మ్స్ అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం. n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది మనకి 1 కదా. 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉంది 2. ఇక్కడ నేను డి వాడానమ్మా. ఇది డి ఓకేనా. ఇదేమో ఫస్ట్ టర్మ్ ఏ. ఫార్ములా కోసం మళ్ళీ నేను మీకు అలా రాస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ 8/2 ఇంటూ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇక్కడ 2 ఉంది కదా ప్లస్ n-1 ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 2కి 5కి 3 5కి 8కి 3 సో 3. ఇక్కడ 2/d కాదు 2 అనేది d వాల్యూ అని మెన్షన్ చేశాను. దీని వాల్యూ 9కి ఈక్వల్ అవుతుంది. n/2 ఇంటూ 2 ప్లస్ 2n-2/4 ఇంటూ 4 ప్లస్ 7 ఇంటూ 3 ఈక్వల్ టు 9. n/2 ఇంటూ 2 విల్ క్యాన్సిల్ 2n e2 విల్ క్యాన్సిల్ బై 4 ఇంటూ 4 ప్లస్ 21 ఈక్వల్ టు 9. ఇక్కడ n స్క్వేర్ by 4 into 4 plus 21 means 25 equal to 9. That means n square by 100 equal to 9. n square equal to 900. n equal to root over 900. That means n equal to 300. 300 no it's 30. n equal to 30 is the correct answer. Options lo n equal to 30 ekkada undo chudandi. Option D 30 is the correct answer. Next one chudandi ma. If an AP the fifth term is 24 అంటే A5 అనేది 24 అంటే 12th term is 94 అంటే A12 అనేది 94. దెన్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ ఈజ్. అంటే ఫస్ట్ 20 టర్మ్స్ కావాలంటే నాకు ఫార్ములా తెలుసు. బట్ ఫార్ములాలో నేను ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఏ రాయాలి అంటే నాకు ఇక్కడ ఫస్ట్ నేను ఏ వాల్యూని అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా A5ని మెన్షన్ చేస్తున్నాను.
A5 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? A5 అంటే నేను ఏం రాసుకోవచ్చు? A ప్లస్ 4D ఈక్వల్ టు 24. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? A12 అంటే ఏం రాసుకోవచ్చు? A ప్లస్ 11D ఈక్వల్ టు 94. ఈ రెండింటి నుంచి నేను ఏని ఎలిమినేట్ చేస్తున్నాను. ఎలిమినేట్ చేస్తే ఇక్కడ నాకు ఇంకెక్కడుంది? -7D ఈక్వల్ టు -70. దట్ మీన్స్ D ఈక్వల్ టు 10. నాకు ఇక్కడ డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? D వాల్యూని. A ప్లస్ 4D ఈక్వల్ టు 24. A ప్లస్ 4 ఇంటూ 10 ఈక్వల్ టు 24. A ప్లస్ 40 ఈక్వల్ టు 24. A ఈక్వల్ టు 24 మైనస్ 40. A ఈక్వల్ టు -20. Wait. A equal to 40. Sorry, it's 40, 24. Yeah, 6, 2. 1, 3 కదా. Therefore, A equal to -16. నాకు పాజిటివ్ వాల్యూ వచ్చేసరికి డౌట్ వచ్చింది. -40 కదా పెద్దదని చూసుకున్నాను. A ఈక్వల్ టు -16. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ నెంబర్స్ ఫార్ములా తెలుసు కదా. S20 ఈక్వల్ టు n/2 అంటే 20/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ ప్లస్ 19 ఇంటూ 10 into -32 plus 190 equal to 10 into 190 లోంచి 32 తీసేస్తే 158 into 10 equal to 1580 ఆప్షన్స్లో ఎక్కడుందో చూడమ్మా. ఆప్షన్ D is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In an arithmetic progression, the first term is 3 అంటే A equal to 3 and the last term is 27. An equal to 27. The fifth term from the first and the fifth term from the last are the same. Then the common difference is. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి an-5 అనేది A5 అనేది కూడా ఈక్వల్. కండిషన్ అర్థమైందా? A5 an-5 2 టర్మ్స్ ఈక్వల్ అయితే కామన్ డిఫరెన్స్ D అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 3. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం చూడండి మా. అండర్ యూజువల్ నోటేషన్స్ ఇన్ అన్ AP 2A ఈక్వల్ టు D, దెన్ ద రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్. సమ్ ఆఫ్ 11 టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ వాల్యూ ఎంతో మనం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే అన్ని స్క్వేర్లో ఉన్నాయి. సో మనకు ఆన్సర్ ఏమైనా స్క్వేర్లో వస్తే దాన్ని మనం నార్మల్ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకోవాల్సిన నీడ్ లేదు అని తెలుస్తుంది. ఒకసారి ఆన్సర్ అయితే చూద్దాం చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమిచ్చాడు? ఈక్వల్ టు Sn. దాని ఫార్ములా ఏంటి మనకి? n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. అంటే ఇక్కడ నేను 2A ఈక్వల్ టు D అన్నాడు. కండిషన్ అదే కదా ఇచ్చాడు, 2A ఈక్వల్ టు D. సమ్ ఆఫ్ 5 టర్మ్స్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ 5 టర్మ్స్ S5 తీసుకుంటే నేను ఇది 5/2 ఇంటూ 2A ప్లస్ 4D. అండ్ అలాగే సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అంటే ఏమవుతుంది? ఇది 11 నెంబర్ 11 ఇది. ఓకే కనిపిస్తుందా? టర్మ్స్ ఈక్వల్ టు S11 ఈక్వల్ టు 11/2 ఇంటూ 2A ప్లస్ 10D. నేను ఇప్పుడు దీన్ని S11/S5 చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది? 11/2/2A ప్లస్ 10D బై 5/2 ఇంటూ 2A ప్లస్ 4D. 2 will cancel. 11/5 ఇంటూ 2A ప్లస్ 10D బై 2A ప్లస్ 4D. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? 2A అంటే D ప్లస్ 10D బై D ప్లస్ 4D. దట్ మీన్స్ 11/5 ఇంటూ 11D by 5D. DD cancel. That means 11 square by 5 square. So option A is the correct answer. మా రిమైనింగ్ సమ్స్ అనేవి మనం వేరే వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్. Once read the question carefully.
ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఈజ్. 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 100కి 1000కి మధ్యలో ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 7తో డివిజిబుల్ అయ్యి నెంబర్ 100 తర్వాత నెంబర్ ఏంటో చెప్పండి. 105. మేడం ఇది ఎలా తెలుస్తుంది మనకి? 100 అవ్వదు, 101 అవ్వదు, 102 అవ్వట్లా. అలా చెక్ చేసుకుంటే 105. నెక్స్ట్ నెంబర్ ఎంత? 109. 112 మా. నెక్స్ట్ 119 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏంటి? 1000కి బిలో అన్నారు కాబట్టి 999. 7 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. 999 కన్నా ముందు నెంబర్ ఎంత? 998 అవ్వదు. సో 994 అలా చెక్ చేసుకుంటూ ఉంటే 994 ఈజ్ ద లాస్ట్ వన్. ఇది ఏ, ఇది వచ్చేసి ఏఎన్. ఇప్పుడు మనం దీని నుంచి మనకి తెలిసిన ఏఎన్ ఫార్ములాని యూజ్ చేస్తే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ఈక్వల్ టు ఏఎన్ ఎంత నాకు? 994 ఈక్వల్ టు ఏ వాల్యూ 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఎంత? 7. మేడం డి ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రతిదానికి డిఫరెన్స్ ఎంత ఉంది మా? 7ఏ కదా. అర్థమైందా? ఏఎన్ ఈక్వల్ టు 994. ఇక్కడి నుంచి నేను 105ని తీసుకొస్తున్నా. 994 మైనస్ 105 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7. ఇక్కడ ఎంత వస్తుందో ఆన్సర్ నాకు? ఇందులోంచి 105ని రిమూవ్ చేస్తే 889 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7. 7 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది. 7 డివిజిబుల్ అయితే ఒకసారి చూడండి మా. 889/7. 7 టేబుల్ 8ని 1 టైం. ఇంక ఇక్కడ ఎంత ఉంది? 1 అంటే 18. 14ని 2 టైమ్స్. ఇంక ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 4. 49ని 7 టైమ్స్. అర్థమైందా? 127 ఈక్వల్ టు n మైనస్ 1. n ఈక్వల్ టు 127 ప్లస్ 1. దట్ మీన్స్ n ఈక్వల్ టు 128 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసేయండి. ఆప్షన్ బి 128 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా. ఇఫ్ పీ కామా క్యూ కామా ఆర్ ఎస్ టీ యూ అండ్ వి ఆర్ ఇన్ ఏపీ దెన్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్లస్ యూ ఈక్వల్ టు. దాని వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, పీ తీసేసి మిగిలిన యాడ్ చేశారు కదా. పీ తీస్తే క్యూ ఆర్ ఎస్ టీ యూ అండ్ అలాగే వీని కూడా యాడ్ చేయలేదు. దాని వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? మరి చూడండి, ఏపీలో ఉన్న టర్మ్స్ ఏంటి? పి క్యూ ఆర్ ఎస్ టీ యూ వి ఇవి కదా పిక్యూ అది ఏపీలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటికి ఒక్కొక్క ఫార్ములా తెలిసి. ఎస్ఎన్ ఫార్ములా ఏంటిమా? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఎస్ఎన్ అంటే ఏంటి? ఇవన్నీ యాడ్ చేయడం కదా. నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్లస్ యూ ప్లస్ వి ఈక్వల్ టు ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7/2. ఏ అంటే ఫస్ట్ వన్ ఏముంది? పి. ఎల్ అంటే లాస్ట్ వన్ ఏముంది? వి. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ పీవీ లేవు కదా నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో. నాకేం కావాలి? క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్లస్ యూ ప్లస్ యూ అక్కడ వరకే కదా. దీని వాల్యూ కావాలంటే 7/2 ప్లస్ పీ ప్లస్ వి మైనస్ ఆఫ్ పీ ప్లస్ వి. ఇక్కడ నుంచి నేను పీ ప్లస్ విని కామన్ తీస్తే ఇంకా నాకు ఇక్కడ ఏముంది? 7/2. ఇక్కడ ఏముంది? -1. పీ ప్లస్ వి ఇంటూ 7 minus 2/2. That means p plus v equal to 5 into 5/2. That means 5/2 into p plus v is the correct answer. Options lo ekkada undo chudandi. Option A 5/2 into p plus v is the correct answer. మా ప్రాసెస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా స్పీడ్గా చెప్తున్నానా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఇందాక సేమ్ సమ్ మనం 7కి చేసాం, గుర్తుందా? ఇక్కడే చేసాం చూడండి. సేమ్ సమ్ 7కి చేసాం. అంటే ఇప్పుడు 100 తర్వాత వచ్చి నెంబర్ ఫస్ట్ నెంబర్ 105 అవుతుంది. 105 నుంచి 1000 వరకు. 1000 వరకు అంటే 1000 తీసుకోకూడదు కాబట్టి మనం 1000 బిలో బిట్వీన్ అన్నాడు కాబట్టి 995 ఏఎన్ అవుతుంది. సేమ్ ఫార్ములా యూజ్ చేసి సమ్ మీరు చేసి నాకు ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటీజర్స్ బిట్వీన్ 2 and 100 దోస్ ఆర్ డివిజిబుల్ బై 3. సేమ్ మోడలు అన్నీ ఎందుకు హోంవర్క్ ఇచ్చేయడం, ఇది నేను చేస్తాను చూడండి. 16th
సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ దేనికమ్మా 2కి 100కి మధ్యలో ఉండాలి, 2కి 100కి మధ్యలో ఉండాలి నెంబర్ అనేది, అది కూడా ఆడ్ నెంబర్ అయి ఉండాలి, అండ్ ఆల్సో 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇవి మనకి ఇచ్చిన కండిషన్స్. ఓకేనా? దీని నుంచి మనం సమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, నేను ఈ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానో మీరు కూడా అలానే ఈజీగా నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఇచ్చిన సమ్ చేయొచ్చు. 2 తర్వాత వచ్చి 3లో డివిజిబుల్ అయ్యే నెంబర్ 3, నెక్స్ట్ 6 రాసుకోవచ్చా, 9, నెక్స్ట్ 12 రాయకూడదు, 15, నెక్స్ట్ 18 నో నీడ్, నెక్స్ట్ 21 అండ్ సో ఆన్ 99. అర్థమైందా సిరీస్? మేడం 6 రాయలా 3 టేబుల్ రాసేటట్టయితే 6 ఆడ్ నెంబర్ కాదు కదా, 7 రాయలేదు, 7 3తో డివిజిబుల్ అవ్వదు కదా 7 ఆడ్ నెంబర్ అయినప్పటికీ. అర్థమైందా మీకు? ఇక్కడ A = 3, D = డిఫరెన్స్ 6 6 6. నెక్స్ట్ AN = 99. బస్ మీరు కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసి సమ్ చేయండి. AN = A + n - 1 × D. AN వాల్యూ ఎంత నాకు ఇక్కడ 99. 99 = A వాల్యూ 3 + n వాల్యూ తెలియదు కదా, n - 1 × D వాల్యూ 6. 99 - 3 = n - 1 × 6. 96 = n - 1 × 6. 96/6 = n - 1. 6 టేబుల్ 9ని 1 టైం, ఇంకెక్కడ ఎంత ఉంది చెప్పండి, 3. 36ని 6 టైమ్స్. సో 16 = n - 1, n = 17. సమ్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. చూడండి 17 ఎక్కడైనా ఆప్షన్స్లో ఉందో చూడండి. ఏం అడిగాడు క్వశ్చన్లో? ద సమ్ ఆఫ్. సో నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? SN కదా ఫైండ్ అవుట్ చేయాలి. SN = n/2 × n - 1, n/2 × A + L. n వాల్యూ ఎంత? 17/2 × A వాల్యూ ఎంత? 3. L వాల్యూ ఎంత? 99. 17/2 × 101 102 = 17. 2 టేబుల్ 102ని 55 టైమ్స్, 51 టైమ్స్. సో 17 × 51, దట్ మీన్స్ 867 will 867 ఈజ్ ఆన్సర్. చూడండి ఆప్షన్స్లో ఎక్కడుందో, 867 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 33 and 372? 33కి 372కి హౌ మెనీ మల్టిపుల్స్ అని అడిగారు, సమ్ ఆఫ్ కాదు. సో మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఎలా చేస్తామో. చూడండి హౌ మెనీ మల్టిపుల్స్ 5 కదా, ఏమన్నా నెంబర్స్ 33కి 372కి 5 మల్టిపుల్స్ అంటే మనం చాలా ఈజీగా రాసేస్తాం. 33 తర్వాత వచ్చి 5 మల్టిపుల్ ఏంటి? 35, నెక్స్ట్ 40, 45 అండ్ సో ఆన్. 370 ఆల్సో 5 మల్టిపుల్. సో హియర్ A = 35, D = 5, AN = 370. ఇక్కడ నేను AN కదా ఫైండ్ అవుట్ చేయాలి. AN = A + n - 1 × D. ఏ వాల్యూ ఎంత? 35 + n - 1 × 5 = 370కి ఈక్వల్ చేయదండి. 370 - 35 = n - 1 × 5. 370లోంచి 35 తీసేస్తే 5. 335 = n - 1 × 5. నెక్స్ట్ 335/5 = n - 1. 5 టేబుల్ 13 6 టైమ్స్, 5ని 7 టైమ్స్. 67 = n - 1. 68 = n. ఆప్షన్స్లో 68 ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్ సి 68 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ 1 + 1 + 2 + 1 + 2 + 3 + 1 + 2 + 3 + 4 + and so on 1 + 2 + 3 + and
20. దీని ఆన్సర్ అనేది మనం సమ్ ఆఫ్ సిరీస్. ఈ సిరీస్కి ఎస్ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలిసి ఏంటది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/6. ఇందులో n వాల్యూ ఎంత? క్వశ్చన్లో లాస్ట్ వాల్యూ ఎంత ఉంది? 20. సో n ప్లేస్లో 20ని సబ్స్టిట్యూట్ we will get answer easily. n equal to 20. 20 into 20 plus 1 into 20 plus 2/6. 20 into 21 into 22/6. 2 table 3 times, 2 table 10 times. 3 table 7 times. 10 into 7 into 22. 70 into 22. 2 0s are 0, 2 7s are 14. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. 0 4 5 1540 is the answer. So 1540 option B is correct answer. Next question చూడండి మా క్వశ్చన్ కేర్ఫుల్గా చదవండి. విచ్ టర్మ్ ఆఫ్ ద AB 3 10 17 and so on will be 84 more than its 13th term. ఒక ఏపీ సిరీస్ ఇచ్చాడు 3 10 17 and so on. అయితే 13th టర్మ్ అనేది 84 కంటే ఎంత ఎక్కువ వస్తుంది? దీనికి మనం ఫైండ్ చేద్దాం. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా. చూడండి, ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు t13 ప్లస్ 84 మోర్ దెన్ అన్నాడు కదా. అంటే ఇక్కడ నాకు ఇచ్చిన సిరీస్లో ఏ వాల్యూ ఎంత? 3 ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ 7. t13th వాల్యూ అంటే a ప్లస్ 12d రాసుకోవచ్చా? a ప్లస్ 12d ప్లస్ 84. 3 ప్లస్ 7n-7 ఈక్వల్ టు a అంటే 3 ప్లస్ 12 ఇంటూ d అంటే అగైన్ 7 ప్లస్ 84. 3 ప్లస్ 7n-7 ప్లస్ 3 ప్లస్ ఈక్వల్ టు ప్లస్ 3 12 7s are 84 ప్లస్ 84. ఇక్కడ దీనిలోంచి రిమూవ్ చేస్తే 7n-4 ఈక్వల్ టు 84 ప్లస్ 84 ప్లస్ 3 171. 7n ఈక్వల్ టు 171 ప్లస్ 4. 7n ఈక్వల్ టు 175. n ఈక్వల్ టు 175/7. 7 టేబుల్ 175ని 25 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. సో హియర్ n ఈక్వల్ టు 25. సో ఆప్షన్ డి 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ద మిడిల్ మోస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 7 13 19 అండ్ సో ఆన్ 247 ఈజ్. అయితే ఈ సిరీస్లో ఉన్న మిడిల్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇచ్చిన సిరీస్ నుంచి డేటాని నోట్ చేయండి. ఫస్ట్ a ఈక్వల్ టు 7, d ఈక్వల్ టు 13కి 7కి డిఫరెన్స్ ఎంత ఉందో 3 3 6. d ఈక్వల్ టు 6. ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? tn ఈక్వల్ టు, నాకు ఏం ఫార్ములా తెలుసు? a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ tn ఎంత? 247 ఈక్వల్ టు a వాల్యూ 7 ప్లస్ n వాల్యూ వీ డోంట్ నో, d వాల్యూ ఈజ్ 6. 247 minus 7 equal to n-1 into 6. 240 equal to n-1 into 6. 240/6 equal to n-1. 6 table 24 ni 4 times. 40 equal to n-1. n equal to 41. n వాల్యూ అనేది నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశాను. కానీ నాకేం కావాలి? మిడిల్ టర్మ్ కదా కావాలి. 41లో హాఫ్ ఎంత? 20 ఎలా మేడం? ఇక్కడ 41కి మనకి హాఫ్ చేస్తే 20.5 వస్తుంది. సో మనం 5ని తీసుకోలేం కాబట్టి మనం స్టాటిస్టిక్స్లో చేస్తాము, దాని ముందు టర్మ్కి మూవ్ అయిపోతాం. సో 20 తీసుకుంటా. నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు t20 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టర్మ్ 20, దాని వాల్యూ కావాలంటే నేను 21 ముందు టర్మ్ అన్నాను కదా, ముందు టర్మ్ 21 ఈక్వల్ టు
a plus n minus 1 into d. That means a value is 7 plus n value. Already ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. 21 minus 1 into d value is 6. 7 into 20 into 6. Sorry, 7 plus 26 jar 120. That means again answer is 127. Options లో 127 ఎక్కడ ఉందో చూడండి. A21 is 127. Next question మూవ్ అవుదాం చూడండి. If k square plus 4k plus 8, 2k square plus 3k plus 6 and 3k square plus 4k plus 4 are the 3 consecutive terms of an AP, then k equal to ఈ 3 ఏపీలో ఉన్నవి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా ఉన్నవి ఏపీలో. దెన్ కే వాల్యూ. ఇక్కడ మనకి కే వాల్యూ కావాలంటే ఇది A1 A2 A3 కింద తీసుకుని A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 చేస్తే మనం ఈ సమ్కి ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. చూడండి, మనం చేద్దాం ఇప్పుడు చాలా ఈజీగా. 22nd వన్ కదా, నోట్ చేయండి మా. ఫస్ట్ కే స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 8. నెక్స్ట్ వచ్చేసి 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 6. నెక్స్ట్ వచ్చేసి 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తా, 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 6 నేను ఒకేసారి మైనస్తో మల్టిప్లికేషన్ చేసి రాసేస్తున్నాను. చూడండి, k స్క్వేర్ మైనస్ 4k మైనస్ 8 ఈక్వల్ టు నెక్స్ట్ 3k స్క్వేర్ మైనస్ 4k ప్లస్ 4 మైనస్ 2k స్క్వేర్ మైనస్ 3k మైనస్ 6. ఈ రెండింటి నుంచి నాకు ఏమొస్తుంది, k స్క్వేర్ మైనస్ k మైనస్ 2 ఈక్వల్ టు ఇక్కడ నుంచి k స్క్వేర్ ఈ రెండు కంప్లీటెడ్ మైనస్ k ఇది k మైనస్ 2 మొత్తం ఈక్వల్ టు 0. ఆన్సర్ ఎంత 22nd సమ్కి? ఆప్షన్ ఏ 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటీజర్స్ బిట్వీన్ 2 and 100 ఈజ్ డివిజిబుల్ బై 3. 3కి 2కి 100కి మధ్యలో డివిజిబుల్స్ అయ్యే నెంబర్స్ సమ్ ఆఫ్. ఏం అడిగాడు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సమ్ ఆఫ్ అని అడిగాడు. సో సమ్ ఆఫ్ అని అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 3 ఆడ్ అని అడిగాడు కాబట్టి 6 తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ 9 ఆల్రెడీ ఈ మోడల్లో మనం సమ్ చేసాము. సో ఈ సమ్ కూడా మీకు హోంవర్క్ సమ్ ఫైండ్ చేసి నాకు ఆన్సర్ని కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్లో ఆన్సర్ని మెసేజ్ చేయండి. ద nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 6n plus 2. దెన్ sum of first 4 terms of that AP is. nth term of an AP is. ఒక ఏపీ సిరీస్ ఉంది, అందులో nth టర్మ్ ఎంతంట, 6n plus 2. అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ చూడండి మా, చాలా అంటే చాలా చాలా ఈజీగా ఈ సమ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏమిచ్చాడు మనకి, ఎంత టర్మ్ ఏమిచ్చాడు చూడండి. nth టర్మ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 6n plus 2. నాకు ఇప్పుడు nth టర్మ్ కదా, నాకు A1 చేశాను అనుకో, నేను ఇది an కదా నాకు nth టర్మ్ అంటే. A1 కావాలంటే నేను ఏం చేయాలి, 6 into 1 plus 2 దట్ మీన్స్ 8. A2 కావాలంటే 6 into 2 plus 2 దట్ మీన్స్ 6 2s are 12, 12 plus 2 14. A3 కావాలంటే సమ్ ఆఫ్ 4 అడిగారు కదా, 4 ఫైండ్ అవుట్ చేసేద్దాం చూడండి, 20. నెక్స్ట్ A4 ఈక్వల్ టు 6 into 4 plus 2 24 plus 2 26. ఇవన్నిట్లో యాడ్ చేసేయండి, ఈ రెండు యాడ్ చేసుకుంటే 10 20 40 50 60 68. సో ఇక్కడ నాకు వచ్చిన ఆన్సర్ ఎంత, 68. ఆప్షన్స్లో 68 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి 68 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. A equal to 2, D equal to 8, Sn equal to 90. Then find n value. Sn ఫార్ములా తెలుసు కదా, n/2 ఇంటూ ఆ ఫార్ములా యూజ్ చేసి సమ్ చేయాలి.
మా ఫస్ట్ ఎస్ఎన్ ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీని వాల్యూ దేనికి ఈక్వల్ అని చెప్పాడు? 90కి ఈక్వల్ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ రాసేసుకుందాం చూడండి. a ఈక్వల్ టు 2, d ఈక్వల్ టు 8 అండ్ అలాగే ఎస్ఎన్ ఈక్వల్ టు 90. అయితే n వాల్యూ కదా నాకు కావాలి. ఇప్పుడు ఎస్ఎన్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను? 90 ఈక్వల్ టు n తెలియదు కదా, n/2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ ఎంత? 8. ఇక్కడ ఈ 2ని తీసుకొచ్చేస్తే 180 ఈక్వల్ టు n ఇంటూ 4 ప్లస్ n-1 ఇంటూ 8. 180 ఈక్వల్ టు n ఇంటూ 4 ప్లస్ 8n మైనస్ 8. ఈ n లోపలికి తీసుకెళ్తే 180 ఈక్వల్ టు 4n ప్లస్ 8n స్క్వేర్ మైనస్ 8n. 180 ఈక్వల్ టు 8n స్క్వేర్ మైనస్ 4n. 8n స్క్వేర్ మైనస్ 4n మైనస్ 180 ఈక్వల్ టు 0. ఇందులోంచి ఏమైనా కామన్ తీయడానికి ఉందా? చూడండి, 4 టేబుల్ని కామన్ తీసుకుంటే మనం 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 45 దగ్గర నుంచి మనం దీనికి పాలినామియల్కి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అలా ఫైండ్ అవుట్ చేయాలి. 90కి రూట్స్ 2, 45 సార్ ఇంకా కావాలి, వేరేగా చెప్పాలి ఫాస్ట్గా. 10 9 సార్ నాకు ఇక్కడ -1 కావాలి కాబట్టి -9 ప్లస్ 10 విల్ కమ్ అగైన్ -1. 2n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 9n మైనస్ 45 ఈక్వల్ టు 0. ఇందులోంచి 2n కామన్ తీస్తే n-5. ఇక్కడ నుంచి 9ని కామన్ తీస్తే n-5. n-5ని కామన్ తీసుకుంటే 2n ప్లస్ 9 n ఈక్వల్ టు 5 అవ్వాలి, అదర్వైజ్ n ఈక్వల్ టు -9/2 అవ్వాలి. n వాల్యూ నెగిటివ్ అవ్వదు కాబట్టి మనం ఇది కాకుండా n ఈక్వల్ టు 5 తీసుకోవాలి. ఒకవేళ ఆప్షన్లో అది ఉంటే అదే తీసుకుందాం. వేర్ ఇస్ అవర్ క్వశ్చన్? ఫస్ట్ వన్ n ఈక్వల్ టు 5. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా, విచ్ టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ -18, -16, -14 అండ్ సో ఆన్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ ఈజ్. అంటే ఇక్కడ నెగిటివ్తో స్టార్ట్ అయింది కదా, ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత వచ్చి ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అనేది ఏమవుతుంది, ఆ నెంబర్ ఏమవుతుందని అడుగుతున్నా, టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నారు. చూడండి మా సిరీస్ నుంచి ఫస్ట్ ఏంటి, a1 ఈక్వల్ టు -18, d ఎంత 2. ఇక్కడ నుంచి an ఫార్ములా యూజ్ చేస్తే an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. an ఈక్వల్ టు a వాల్యూ ఎంత -18 ప్లస్ n-1 ఇంటూ 2. దట్ మీన్స్ -18 ప్లస్ 2n మైనస్ 2. దట్ మీన్స్ -2n మైనస్ 20. 2n ఈక్వల్ టు 20, n ఈక్వల్ టు 10. n 10 వచ్చిందంటే ఇందాక నేనేం చెప్పా, ఒకటి ముందుకు తీసుకోవాలని చెప్పాను కదా. దేర్ఫోర్ అప్పుడు నాకు అదే టర్మ్ అవుతుంది, 11th టర్మ్. అర్థమైందా? ఆల్రెడీ ఇదే మోడల్లో సమ్ ఇందాక ఒకటి చేసాము. ఆప్షన్ T11. చాలామంది T10 టిక్ చేసేస్తారమ్మా ఈ సమ్ వచ్చినప్పుడు. ఆప్షన్ T11 ఒకటి ముందుకు తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ద nth టర్మ్ ఆఫ్ an AP ఈజ్ 7 minus 2n, దెన్ కామన్ డిఫరెన్స్ ఈజ్ nth టర్మ్. nth టర్మ్ ఏమంటున్నాడు అంటే an ఈక్వల్ టు ఎంత, 7 minus 2n. 7 minus 2n. ఇంకేమన్నా ఇచ్చాడా క్వశ్చన్లో? ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ an AP ఈజ్ 7 minus 2n, దెన్ కామన్ డిఫరెన్స్ ఈజ్, కామన్ డిఫరెన్స్ ఎంత? ఆల్రెడీ ఇలాంటి సమ్ ఇప్పుడే ఇదే వీడియోలో మనం చేసాం, గుర్తుందా? ఇక్కడ ఏం అడిగాడు, కాకపోతే అక్కడ సమ్లో నేను గుర్తు చేస్తాను, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి.
ఫస్ట్ 4 టర్మ్స్కి సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ అడిగాడు. ఇప్పుడు నాకు ఇంకొక టర్మ్ ఏదైనా తెలిస్తేనే కదా నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ ఒక్క టర్మ్తో నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయలేను కదా. అట్లీస్ట్ 2 టర్మ్స్ ఉంటే మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. సో నేను ఫస్ట్ A1 తీసుకుంటా. మేడం A1 ఎక్కడి నుంచి వస్తుంది? 7 - 2 × 1. 7 - 2 ఎంతమా? 5. నాకు A1 వచ్చిందా? A2. 7 - 2 × 2. దట్ మీన్స్ 7 - 4 3. నెక్స్ట్ A3. ఇన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన నీడ్ లేదు. నేను ఏదో సమ్ సరదాగా ఉంది కదా అని చేస్తున్నాను. మనకి అక్కడ టైం అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేయాలి. 2 2 2. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2. ఆప్షన్ -2. లిజన్ కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? A3 - A2 కదా. ఇట్స్ 1 - 3 - 2. నేను ఇలా చేసుకొచ్చేసాను. A2 - A1 కదా. దట్ మీన్స్ 3 - 5 అగైన్ -2. ఓకేనా. ద కామన్ డిఫరెన్స్ ఈజ్ -2. ఆప్షన్స్లో +2 కూడా ఉంటే నేను +2 టిక్ చేసేది. నిజంగా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అయ్యాం లైట్గా. ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ AP A + 3D A + D A - D అండ్ సో అండ్ ఈజ్. దీని తర్వాత వచ్చే టర్మ్ అనేది ఏమవుతుంది ఆ సిరీస్లో? దీని నుంచి A1 A2 A3 అనేది రాసుకుందాం. చూడండి, ఫస్ట్ A1 = A + 3D A2 = A + D A3 = A - D. మనకు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ అయితే ఇవే కదా, ఇంకేమి ఇవ్వాలి. నేను కామన్ డిఫరెన్స్ కావాలి కదా మనకు. ఇప్పుడు A2 - A1 = A + D - A - 3D. దట్ మీన్స్ -2D. D వాల్యూ ఎంత? -2D. ఇప్పుడు AN ఫార్ములా యూజ్ చేసి, AN ఎందుకు యూజ్ చేస్తాం? మొత్తం మనం లాస్ట్ టర్మ్ కావాలి కాబట్టి AN యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? AN = A + n - 1 × D. ఏ వాల్యూ ఎంత? A + 3D + n - 1 × D వాల్యూ ఎంత? -2D. ఇక్కడి నుంచి A + 3D - 2ND -2ND +2D. n వాల్యూ ఎంత? ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 ఉంది. నాకు ఏం కావాలి? 4 కదా. n ప్లేస్లో 4 తీసుకోండి. -2 4 8D + 2D. A + 5D - 8D A - 3D. నెక్స్ట్ టర్మ్ ఏంటి? A - 3D. ఆప్షన్స్లో ఉందో లేదో మరి చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ D A - 3D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ AN = n × n + 1 2n + 1/6 దెన్ A6 వాల్యూ కావాలి. AN వాల్యూ తెలుసు, నాకు A6 కావాలంటే ఏం చేయాలి? నేను n ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేయాలి. సమ్మర్ హోంవర్క్ చేస్తారా? చేసి ఆన్సర్ని ఎక్కడ పెట్టాలో మీకు తెలుసు కదా, కామెంట్లో పెట్టండి. నెక్స్ట్, ఇన్ √2 √8 √18 √32 సిరీస్ S10 = ఇందులో S10 అంటే సమ్ ఆఫ్ రూట్స్ కదా. నేను చేయాలి సమ్ ఆఫ్ 10 చేసి చెప్పాలి. 13th వన్ చేస్తాను చూడండి. ఇది మీరైతే హోంవర్క్ చేయండి. సమ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను సిరీస్ నోట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ √2 √8 √18 √32 A = √2. నెక్స్ట్ D = √8 - √2. √8ని ఎలా నోట్ చేయొచ్చు నేను? 2 √2 - √2 √2. మేడం √2 ఎలా వచ్చింది? సపోజ్ ఈ రూట్లు మర్చిపోదాను. ఇక్కడ 2 చాక్లెట్లు ఉన్నాయి. చాక్లెట్ పేరు √2. మనకున్న చాక్లెట్ పేరు √2. అయితే అందులోంచి నేను ఒక చాక్లెట్ని తీసేసాను. ఇంకా ఎన్ని ఉంటాయి నా దగ్గర? ఒక చాక్లెట్ ఉంటుంది. మన చాక్లెట్ పేరేంటి? ఇక్కడ √2. సో √2. అర్థమైందా ఎలా చేశాను? మా సబ్ట్రాక్షన్స్ రూట్స్ డెసిమల్స్ ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. ఈ √2ని కాసేపు మర్చిపోదాం. ఇక్కడ ఏముంది? 2 చాక్లెట్లు మైనస్ ఒక చాక్లెట్టు. సో ఇంకేం మిగులుతుంది? ఒక చాక్లెట్. చాక్లెట్ పేరేంటి? ఇక్కడ √2. అర్థమైందా సమ్ము? ఓకేనా? D చేసేసాం కదా. ఇప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేయాలి మనం?
Sn. n by 2 into n by 2 into 2a plus n minus 1 into d. హియర్ నాకు n అంటే ఎంత? s 10 కదా నన్ను ఫైండ్ అవుట్ చేయమన్నది క్వశ్చన్లో. 10 by 2 into 2 into a వాల్యూ ఎంత? √2 ప్లస్ n అంటే 10 minus 1 d అంటే √2. 5 into 2√2 minus 9√2. దట్ మీన్స్ 5 into minus 7√2. అర్థమైందా? ఈక్వల్ టు 5 7s minus 35√2. ఆప్షన్స్లో 35√2 లేదు. ఒకసారి మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టున్నాం, చెక్ చేద్దాం చూడండి. ఓకే, హియర్ 10 minus 1 plus 9. సో 2 plus 9 it's 11. 5 11s it's 55√2. ఓకే, ఆప్షన్ సి 55√2. 55. సారీ, ఇది మీకు హోంవర్క్ ఇచ్చిన సమ్లో టిక్ చేసేస్తున్నాను నేను. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. 3 plus 5 plus 7 plus and so on 20 terms. 3 5 7 and so on 20 టర్మ్స్ని అంటే మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. n ఈక్వల్ టు 20, ఏ ఈక్వల్ టు 3, అంటే ఈక్వల్ టు 5. ఫార్ములా యూజ్ చేసి సమ్ చేస్తారా? లేదులే, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అండి. చూడండి మా, హియర్ ఏ ఈక్వల్ టు 3, డి ఈక్వల్ టు 5 minus 3 2. ఓకే, ప్లస్ 2 ఓన్లీ. ఎస్ 20 ఈక్వల్ టు 20 by 2 into 2a కదా, 2 into 3 ప్లస్ n minus 1 అంటే 20 minus 1 into d అంటే 2. ఇక్కడ 20 into 6 plus 19 2s that means 10 into 6 plus 2 9s 18, 1 carry 2 1s 2 plus 1 3 38. 10 plus 44. 10 into 44 means 440 is the correct answer. Where is 440 options lo? Option A 440 is the correct answer. Next question చూడండి. In an AP Sn equal to 4n square minus 3n. Then T10 వాల్యూ కావాలి. Sn వాల్యూ ఇచ్చారు, T10 కావాలంటే నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? T10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది Tn కాదు. ముందు వరకు మనకి ఇచ్చిన సమ్స్లో Tnలో టీ ఉంది కాబట్టి నేను n ప్లేస్లో 1 2 3 తీసేసుకున్నా. బట్ ఇక్కడ ఏముంది? Sn ఉంది. కానీ నాకు T10కి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటది? S10 మైనస్ S9. అంటే నేను ఇక్కడ నుంచి ఫస్ట్ S10 ఫైండ్ అవుట్ చేసి తర్వాత S9 ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయొచ్చా? హియర్ గివెన్ Sn ఈక్వల్ టు 4n స్క్వేర్ మైనస్ 3n. నాకేం చేస్తున్నాను? నేను S10 చేస్తున్నా. 4 into 10 square minus 3 into 10. That means 4 into 100 minus 30. 400 minus 30 360. అండ్ అలాగే S9 కూడా ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. 4 into 9 square minus 3 into 9. 4 into 81 minus 3 9s are 27. 4 8s are 32. 324 minus 27. That means 324 minus 27 is 273. 370 minus 273ని సబ్ట్రాక్షన్ చేద్దాం చూడండి. సారీ, 370 minus 273. Here 10, here 16. 7, 3 plus 6, 9, 1. 197 is our answer. Sorry. 297 is our answer. Option C is the correct answer. Next question చూద్దాం చూడండి మా. If 18, A, B, minus 3 are in AP
దెన్ ఫైండ్ ఏ మైనస్ బి వాల్యూ. ఇక్కడ ఏమి ఇచ్చారు సిరీస్ 18, సారీ మా నోట్స్ కనిపించట్లేదు కదా, ఓకే 18 ఏ బి కామా -3 అంటే ఇది A1 A2 బి A3 A4. నేను ఇక్కడ ఏం చేస్తా, A మైనస్ 18 ఈక్వల్ టు బి మైనస్ ఏ ఈక్వల్ టు -3 మైనస్ బి. ఓకే డన్. ఇవి రెండు ఈక్వల్ చేద్దాం, ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. A మైనస్ 18 ఈక్వల్ టు బి మైనస్ ఏ. A మైనస్ 18 మైనస్ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఏ. దాన్ని అలా ఉంచుదాం. 2a మైనస్ బి మైనస్ 18 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి మైనస్ ఏ ఈక్వల్ టు -3 మైనస్ బి. 2b మైనస్ ఏ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుంచి ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2a మైనస్ బి మైనస్ 18 ఈక్వల్ టు 0. మైనస్ 2a ప్లస్ 4b ప్లస్ 12 ఈక్వల్ టు 0. క్యాన్సిల్. 3b మైనస్ 6 ఈక్వల్ టు 0. 3b ఈక్వల్ టు 6, b ఈక్వల్ టు 2. ఏ వాల్యూ కోసం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2a మైనస్ 2 మైనస్ 18 ఈక్వల్ టు 0. 2a మైనస్ 20 ఈక్వల్ టు 0. 2a ఈక్వల్ టు 20, a ఈక్వల్ టు 10. ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. సో a మైనస్ బి అంటే 10 మైనస్ 2 ఈక్వల్ టు 8. సో ఆప్షన్ 8. Sorry, here also some mistake there. B equal to, here option A 8 is the correct answer. Next question చూడండి. 1 2 3 4 and so on sum of 10 terms is అంటే S10 కదా, నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, S10 ఈక్వల్ టు 10/2 ఇంటూ 2a. ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత 1. సో 5 ఇంటూ 2 plus 9 equal to 5 into 11. That means 55 is our answer. Option C is the correct answer. మా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. నేను వీడియోలో మధ్యలో ఎక్కడ కూడా మిమ్మల్ని లైక్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ అడగడం లేదు, ఎందుకంటే మీరు కాన్సన్ట్రేషన్గా సమ్స్ చేయాలి అని చెప్పి. మీకు కనుక మన వీడియోలు నచ్చుతున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీలాగే మ్యాథ్స్ అంటే భయపడే ఎంతో మందికి మన వీడియోలు హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. All the best all of you.